హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తెలుగు హ్యాండ్లూమ్ వ్లాగ్స్. ఈరోజు ఈ హ్యాండ్లూమ్ తెలుగు వ్లాగ్స్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ఈ వీడియోలో మనం హ్యాండ్లూమ్ గురించి మరిన్ని డీటెయిల్స్ క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. భారతదేశంలో తయారయ్యే చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి అని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం ఇండియా నుంచి యూరోపియన్ కంట్రీస్కు చాలా ఎక్కువ మొత్తంలో ఎక్స్పోర్ట్ అయితే చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇక్కడ మన డిజైన్స్ అలాగే మన శారీస్ అయితే ఎంతో ఫేమస్ అండి బయట కంట్రీస్లో. సో వీటన్నిటిని మనసులో పెట్టుకుని మనం ఎంతగానో మన డిజైన్స్ని అలాగే మనం వాడే క్లాత్స్ మనం వాడే ఈ మెటీరియల్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో మనం టెక్నాలజీని ఉపయోగించి ఎంతగానో అభివృద్ధి చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ముఖ్యంగా చెప్పాలంటే మనం అగ్గిపెట్టెలో పట్టేంత శారీ నేసిన ఘనత మన ఇండియన్స్ది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ హ్యాండ్లూమ్స్కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు అయితే ఉంది. సో అంతేకాకుండా మనం ఎందుకు వెనకబడుతున్నామో రోజు రోజుకి ఈ హ్యాండ్లూమ్ క్లాత్స్ని తయారు చేసే విధానంలో ఎంతగానో వెనుకబడుతున్నాం రోజు రోజుకి. మన పక్కన ఉన్నటువంటి చిన్న దేశమైన బంగ్లాదేశ్ ఎంతో ముంజంజలో ఉందైతే మనతో కంపేర్ చేసుకుంటే అది ఎప్పటికప్పుడు హ్యాండ్లూమ్ క్లాత్స్ని ప్రొడ్యూస్ చేయడంలో తనకు తానే సాటిగా ముందంజలో కొనసాగుతూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే వరల్డ్ వైడ్ హ్యాండ్లూమ్ క్లాత్స్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్లో నెంబర్ 1 కంట్రీ బంగ్లాదేశ్ అని చెప్పవచ్చు. సో కంట్రీ చిన్నదైనప్పటికీ కూడా ముఖ్యంగా వాళ్ళు హ్యాండ్లూమ్స్ పైన ఆధారపడి బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో ప్రపంచంలోనే నెంబర్ 1 హ్యాండ్లూమ్ ప్రొడ్యూస్డ్ దేశాల్లో బంగ్లాదేశ్ అయితే నెంబర్ 1 స్థానంలో అయితే ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా మన ఇండియా విషయానికి వచ్చినట్లయితే ఇండియా అనేది నెంబర్ 2 స్థానంలో కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ హ్యాండ్లూమ్ క్లాత్స్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్లో నెంబర్ 3 మలేషియా అయితే కొనసాగుతుంది. సో బంగ్లాదేశ్, ఇండియా, మలేషియా ఇవి టాప్ 3 హ్యాండ్లూమ్ క్లాత్స్ ప్రొడ్యూస్డ్ కంట్రీస్గా అయితే ఉన్నాయి ఇప్పటివరకు. ఇంకా మనకు చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ గార్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వస్త్రాలు ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్లో ఇండియా 2020లో 4th ప్లేస్లో అయితే ఉంది. ఈ గార్మెంట్స్ అంటే ఇంకా మన హ్యాండ్లూమ్స్ అలాగే పవర్లూమ్స్ అన్నీ కలిపి వస్తాయి. సో 2020లో అయితే ఇండియా 4th ప్లేస్లో ఉంది. 2020లో చూసినట్లయితే చైనా నెంబర్ 1, వియత్నాం నెంబర్ 2, బంగ్లాదేశ్ నెంబర్ 3లో ఉన్నాయి. అండ్ ఫైనల్గా 4th ప్లేస్లో అయితే ఇండియా ఉంది. ఇది 2020 నాటి సమాచారం అనమాట. ఇకపోతే 2021లో చూసినట్లయితే ఇండియా ఎక్స్పోర్టింగ్ 2 స్థానాలకు దిగజారి 6th ప్లేస్కి వెళ్ళింది, 6వ స్థానంకి వెళ్ళింది అనమాట. గార్మెంట్స్ని ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్లో 6th ప్లేస్కి అయితే పడిపోయిందని చెప్పవచ్చు. 2020లో చూసినట్లయితే 4th ప్లేస్లో ఉంది. 2021లో చూసినట్లయితే 6th ప్లేస్లో ఉంది. అలాగే డే బై డే చూస్తూ ఉన్నట్లయితే ఈ గార్మెంట్స్ని తయారు చేసే రంగాలు ఎందుకు ఇలా అవుతున్నాయో అర్థం కావట్లేదు. సో వీటిని ముఖ్యంగా మనం హ్యాండ్లూమ్స్ని అట్లీస్ట్ డెవలప్ చేసుకున్నట్లయితే మనం ప్రపంచానికి మన రకరకాల డిజైన్స్ అలాగే మన క్లాత్స్ యొక్క విశిష్టను తెలియజేసుకునే అవకాశం ఎంతగానో ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రంగాన్ని ఎంతగానో ప్రోత్సహించి అలాగే దీనికి ప్రభుత్వం కూడా ఎంతో సహాయం చేసి ఈ గార్మెంట్స్ని అలాగే మన నేతన్నలు నేసే ఈ చీరల్ని అలాగే లుంగీలు అలాగే ప్రతి కాటన్ క్లాత్స్, సిల్క్ క్లాత్స్ ఇవన్నీ కూడా ఏవైతే తయారవుతాయో ఆ క్లాత్స్ అన్నీ గవర్నమెంట్ ఎంతగానో ప్రోత్సహించి అలాగే ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా ఎంతో కృషి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా దీనికి ఉపయోగపడే రా మెటీరియల్ విషయంలో అయితే ఇవన్నీ కూడా ప్రతి నేతన్నకు అందే ప్రయత్నం గవర్నమెంట్ అయితే చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే వీటికి సంబంధించి మంచి మార్కెట్ అలాగే ప్రజల్లో అవేర్నెస్ కల్పించి ఎక్కువ మంది ఈ చేనేత వస్త్రాలు వాడినట్లయితే
మనం ఇక్కడే ఇంకా ఎంతో ఉద్యోగ అవకాశాలను కల్పించుకునే అవకాశం ఈ రంగంలో అయితే ఎంతగానో కనిపిస్తుంది. అలాగే నేటి యువత కంప్యూటర్ టెక్నాలజీస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుండడంతో ఈ చేతివృత్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాలపై దృష్టి సారింపు అనేది చాలా తక్కువగా అయితే మనకైతే కనిపిస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన టెక్నాలజీని ఉపయోగించి మన చేనేత రంగానికి చేయగలిగిన కృషి, డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ప్రతి ఒక్క యువత ఎవరైతే ఈ రంగంలో ఎవరి తల్లిదండ్రులు అయితే పనిచేస్తున్నారో వాళ్ళు ప్రజెంట్ కంప్యూటర్ రంగంలో పనిచేస్తుండొచ్చు. అలాగే ఇప్పుడు మారుతున్న కొత్త టెక్నాలజీస్ని యూజ్ చేసి వేరే రంగంలో అయితే పనిచేస్తూ ఉండొచ్చు. బట్ ఈ నూతన టెక్నాలజీని ఉపయోగించి మనకి ఏవైతే మన తల్లిదండ్రులు ఆల్రెడీ ఈ చేనేత వృత్తుల పనుల్లో ఉన్నారో ఆ టెక్నాలజీకి దానికి సంబంధించి ఏ విధంగా అయితే మనం సహాయపడగలమో ఆ విధంగా సాయం చేసి ఈ రంగాన్ని మరింత ముందుకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో దీనికోసం ఒకరే కదండి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత అవేర్నెస్ కలిగి ఈ టెక్నాలజీ ఉపయోగించి మనకు ఏ విధంగా అయితే మన చేనేత రంగానికి ఉపయోగపడుతుందో ఆ విధంగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతగానో ఉంది. సో మీకు తెలిసిన నాలెడ్జ్ అయితే మీరైతే షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు చూడొచ్చు, ఇప్పుడు మనకు సేడు కట్ట అనేది సైడ్స్లో నేను చిన్నప్పుడు అయితే ఒక విధంగా చేడు ముళ్ళు ఉండేది. సో దాన్ని గుచ్చి ఇలా తిప్పేవాళ్ళు. ఇప్పుడు చూసినట్లయితే కొంచెం వెరైటీగా ఉంది. ఈ ఒక కొక్కే ఉంది, దాన్ని ఓపెన్ చేసి ఇలా కొంచెం ముందుకు చేసుకుంటూ అలా, అంటే టెక్నాలజీ మారుతున్న కొద్దీ మనకు కొన్ని మార్పులు అనేవి మన మగ్గం మీద చూడొచ్చు అనమాట. సో ఆ విధంగా మీరు ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా షేర్ చేయండి. అలాగే నాకు తోచిన ఐడియాస్ నేను కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంటుంది ఆల్వేస్. సో కొత్త వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో చూసారు కదా, ఇక్కడ సింపుల్ డాబీ సెటప్తో సింపుల్ డిజైన్ అనమాట ఈ మగ్గం మీద. సో ఈ డిజైన్ అయితే కొనసాగుతుంది ఇప్పుడు. సో ఇక్కడ పోగులు తెగినప్పుడు ఖచ్చితంగా పోగు అతికిన తర్వాత మాత్రమే నేస్తే ఆ చీరకు ఒక అందం, అలాగే ఒక నాణ్యత, ఒక క్వాలిటీ అనేది రూపుదిద్దుకుంటుంది. సో పోగులు ఎక్కువ తెగుతూ ఉన్నాయి, వాటిని స్మార్ట్గా ఏ విధంగా అతకాలి, సో ఇట్లాంటివి టెక్నాలజీ మనం యూస్ చేసి చేసుకునే ప్రయత్నం అయితే ఉంటుంది. సో ఆ విధంగా ఆలోచించండి. సో మగ్గం మీద ఎంత రిస్క్ ఉంటుంది, ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం ఇంట్లో పోగులు ఎక్కువ తెగిపోతూ ఉన్నాయి, ఎందుకు తెగుతున్నాయో అర్థం కాదు. సో ఈ విధంగా తెగిన పోగుల్ని సింపుల్గా అతుక్కోవడం ఇలా ఈ రకంగా ఆలోచించండి. అలాగే నాడులు ఉన్నాయి, నాడులో కొత్త డిజైన్స్ వస్తే ఎలా ఉంటుంది, అంటే లాగుతున్నారు కదా, ఆ థ్రెడ్ లాగి ఇలా ఇంకా సింపుల్గా ఎలా లాగొచ్చు, స్ప్రింగ్స్ ఏమైనా అరేంజ్ చేస్తే ఇంకా కొంచెం స్మూత్గా మూవ్ అవుతుందా, ఈ విధంగా ఆలోచించండి. సో యువత ఆలోచిస్తే ఎన్నో చేయొచ్చు. సో ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇలాంటి వీడియోస్ అయితే ఎన్నో చేయబోతున్నాను అనమాట. సో ఈ విధంగా ఎప్పటికప్పుడు నాలెడ్జ్ షేరింగ్ అనేది జరుగుతూ ఉంటే మనకు ఎన్నో కొత్త నూతన ఆవిష్కరణలకు రూపుదిద్దే అవకాశం అయితే ఎంతగానో ఉంటుంది. సో ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తూ, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, ఈ మూమెంట్ అయితే ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మూమెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ పుష్ అండ్ పుల్ చేస్తూ ఉండాలి హ్యాండ్తో. సో మనం అటు ఇటు లాగుదాము, బట్ నాకైతే కొంచెం ఇక్కడ చూడండి నాడి అలా మూవ్ అవుతుంది కదా, కొంచెం దాన్ని ఇంకా స్మూత్గా ఎలా లాగాలి, అంటే భారం లేకుండా ఎలా లాగాలి. సో ఇలా లాగడానికి మనం ఏ టెక్నాలజీని యూజ్ చేయొచ్చు అంటే ఇది హ్యాండ్ మేడే ఉండాలి. బట్ ఏ విధంగా డెవలప్ చేస్తే ఇది ఈ విధంగా సాధ్యమవుతుందో, ఇలా డెవలప్మెంట్ అంటే ఏం లేదండి, ఇప్పుడైతే చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు హ్యాండ్లూమ్ వర్క్. ఈ డెవలప్మెంట్ అంటే మనం చేసే డెవలప్మెంట్ వల్ల మన పని సులభం అవ్వాలి అంతే. సో ఆ విధంగా చేయడం ఎలానో మీరు కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియచేయండి. అంతేకాకుండా అలాగని నేను పవర్ లూమ్స్ని ఎంకరేజ్ చేయొద్దని చెప్పట్లేదు, అది మీ ఇష్టం అది.
ఇప్పుడు డే బై డే పవర్ లూమ్స్ కూడా పెరిగిపోతున్నాయి. అది ఎందుకంటే ఖర్చుతో కూడిన పని. పవర్ లూమ్స్ అనేటివి ఆల్మోస్ట్ 2,00,000 లేనిదే మనం పవర్ లూమ్‌ని పెట్టి రన్ చేయలేం.